పేద యూత్లే టార్గెట్ పెళ్లిళ్లు చేస్తామంటూ హ్యూమన్ ట్రాఫికింగ్ తాజాగా తెలంగాణలో సంచలనం సృష్టించింది. అసలు ఏం జరిగింది? ఎందుకు దుండకులు తెలంగాణని ఎంచుకున్నారు? రాజస్థాన్ లాంటి రాష్ట్రాలకు తెలంగాణ మహిళలే ఎందుకు? యువతులను టార్గెట్ చేస్తున్న ముఠా ఎక్కడ? కేవలం తెలంగాణ యువతులే టార్గెట్ అయ్యారా? ఇతర ప్రాంతాల యువతులు కూడా దళారుల ఉచ్చులో చిక్కుకున్నారా? ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ పై సంచలన నిజాలు మీకోసం. సమాజంలో అక్రమ రవాణా అనేది మామూలైపోయింది. సాధారణంగా గంజాయిని, గోవులను, నిషేధ పదార్థాలను అక్రమ రవాణా చేస్తారు. కానీ ఇక్కడేకంగా అమ్మాయిల అక్రమ రవాణా సాగుతోంది. దుండగులు పేదమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. ధనవంతులతో పెళ్లి జరిపిస్తామని మోసం చేస్తున్నారు. తాజాగా ఆసిఫాబాద్ జిల్లాలో అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తున్న ఘటనలు వెలుగులోకొచ్చాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మానవ అక్రమ రవాణా వెలుగులోకొచ్చింది. దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. పేదరికంలో ఉన్న అమ్మాయిలను దళారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. మంచి సంబంధాలు, ధనికులతో పెళ్లి అనే పేరుతో యువతులను నమ్మిస్తున్నారు. ఆ తర్వాత వారిని రాష్ట్ర సరిహద్దులు దాటి విక్రయిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అమ్మాయిల అక్రమ రవాణా గురించి తెలిసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఆసిఫాబాద్లోని బెజ్జూర్ మండలానికి చెందిన ఇద్దరు మహిళలు మంచిర్యాలకు పని నిమిత్తం వెళ్లారు. ఇక్కడ మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు పరిచయమయ్యారు. ఆ ఇద్దరు మహిళల పేదరికం, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నారు. యువతులను ధనికులతో పెళ్లి చేస్తామని నమ్మించారు. ముందుగా యువతుల సెల్ ఫోన్లు తీసుకుని ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు తీసుకెళ్లారు. కొద్ది రోజులుగా వారిద్దరి నుంచి కుటుంబానికి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందారు. యువతులు మిస్ అయినట్లు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. యువతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా మహిళలకు అక్కడి వ్యక్తులతో వివాహాలు జరిగినట్లు తెలుసుకున్నారు. యువతులను రెస్క్యూ చేసిన పోలీసులు కుటుంబ సభ్యులను అప్పగించారు. అంతేకాకుండా స్థానికంగా పట్టణాలకు చెందిన వ్యక్తులు వివాహాల పేరుతో మహిళలను తరలిస్తున్నట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలకు ఈ మహిళలను తరలించడం వెనుక పెద్ద రాకెట్ పనిచేస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి. అక్కడి వ్యక్తులతో వివాహాలు జరిపించడం ఓ కవరింగ్ మాత్రమేనా, లేక నిజంగా మహిళలను కొనుగోలు చేసి పెళ్లి పేరిట బానిసలుగా మార్చుతున్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటువంటి ప్రాంతాల్లో మహిళల కొరత, సామాజిక అసమానతలు ఉండడంతో ఇలాంటి బ్రైట్ ట్రాఫికింగ్ కేసులు పెరుగుతున్నాయి.